నమస్తే అన్నది అనసూయ గారు ఏమన్నా అంటే ఒక మా లోపలికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా మాట్లాడేది చెప్పు తెగుతుంది అని చెప్పేసి మాట్లాడింది. దాని గురించి మీరు ఏమంటారు? ఎందుకన్నదంటే చెప్పు తెగుత అనుడు చాలా రాంగ్ అనసూయ గారు. ఎందుకు నేను అంటున్నా అంటే గట్టి కానీ ఎందుకు మీరు అన్నారు అంటే అక్కడ వచ్చిన ఆడియన్స్ ను తిట్టిలా మీరు కావాలని పక్కడి బందుకు వచ్చి మీరు బహిరంగ సభ లెక్క రిబ్బన్ కటింగ్ వచ్చి షాపింగ్ మాల్కి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో అందరితో వచ్చిళ్ళు అంటే మీరు వాళ్ళని తిట్టిలా, అది చాలా తప్పు. మరి మీకు అన్న కొంచెం అన్న సిగ్గు శరలు ఎవరికి ఉండాలి? ప్రజలకు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కు. ఆమెను అభిమానించే ప్రజలు ఆమె షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తాని పోతే తల్లిదండ్రులు ఒక తండ్రి ఒక చెల్లె ఒక కన్ను అందరు పోతే ఆమె ఏమన్నది? చెప్పు తెగుతా అన్నది. ఎవరిని అన్నది? ఆడియన్స్ అన్నదా? వాళ్ళ తల్లిదండ్రులు అన్నదా? ఖచ్చితంగా ఇది తప్పు. మీకు చెప్తున్నా అనసూయ గారు, ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి వీళ్ళ ప్రజలు ఎవరెవరు ఉన్నారు ఆడియన్స్ వాళ్ళకి ఖచ్చితంగా క్షమించమని మీడియా పరంగా మీరు ఖచ్చితంగా రావాలి బయటకు అని కోరుకుంటున్నా. కానీ కొందరు ఏమంటారు అంటే అది కూడా తప్పే కదా, వాళ్ళు ఒక సెలబ్రేటింగ్ పట్టుకొని పిచ్చి పిచ్చిగా కామెంట్ చేయడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కొందరు అంటారు. దానికి ఏమంటారు? ప్రజలు ఉంటారు, 100 మాటలు అంటారు అని పగల సెలబ్రేట్ అన్నాక పెద్ద పెద్ద హీరోలు పడతారబ్బా. మెగాస్టార్ చిరంజీవి పడ్డాడు, పవన్ కళ్యాణ్ పడ్డాడు, అల్లు అర్జున్ పడ్డాడు. వాళ్ళు ఎవ్వరకు లేని మొక్కదానికి వచ్చిందా? తప్పుగా ఎట్లాడు నువ్వు గుర్తుపెట్టుకోక. నువ్వు ఎట్లా అంటావు? ప్రజల మట్టుకొని నువ్వు వాటి చెప్పేసుకొని కొడతావు. ఎవరైనా కూడా చెప్పేసుకొని నేను వస్తారు ఎప్పుడు మా అమ్మ నా పిల్లని తీసుకొని నా పిల్లని కొడతావా? నా అవ్వని కొడతావా? నా చెల్లెని కొడతావు చెప్పు తీసుకొని. మరి ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? మరి నీకు ఉండాలా సెన్స్, మాకు ఉండాలా. నాకంటే నాకు వచ్చిన ప్రజలకు ఉండాలా సెన్స్. కొంచెం నీకు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడినావు. ఎంతమంది 1000 మంది ఉన్నారు అక్కడ ప్రేక్షకులు. ఎవరిని తిట్టినావు నువ్వు? ఎవరు నన్ను? మరి మీకైనా సిగ్గున్నారా? కొంచెం సెన్స్ ఉన్నారా మీకు? ఎట్ట పడతారా ఒక సెలబ్రిటీ అంటే? సిగ్గు సెరలు మీరు భూమి మీద బతలేరా? ఏం తింటారు మీరు? గడ్డి తింటారా? అన్నం తింటారా? సిగ్గులు ఉండాలా కొంచెం అన్న మీకు. ఇడియట్స్ ఫెలోస్ కొంచెం. అలాగే ఇంకోటి అంటే మీ ఇంట్లో అమ్మ అక్క చెల్లి తమ్ముడు ఎవరు లేరా? అదే నేను ఏమంటున్నా బ్రో, మన అక్కల చెల్లి తీసుకొని పోతాం కదా, వాళ్ళ చెప్పులు మెడకెత్తావు నువ్వు. ఇప్పుడు ఆ సీరియల్ ఓపెన్ చేసినావు కదా, సీరియల్తో ఊరేసుకొని పోరా మీరు ఇంకోసారి. మళ్ళీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వస్తే మనం సెలబ్రేట్ అని వీళ్ళు పిలిచింది, మరి మొగోడే వాళ్ళు పిలిచింది మొగోడిగా. అరే నీకైనా సిగ్గులే? ఆమెను పిలిచిన ఏజెంట్ మేనేజర్ ఉంటారు కదా షాపింగ్ మాల్, మీరు నీకైనా సిగ్గు ఉండాలా? అసలు మాటలు పాని పక్కడి బంది చేసి నువ్వు మరి చెప్పులు మెడకెత్తా అనిపిస్తావు నువ్వు మరి మేనేజర్ షాపింగ్ మాల్ ఎడ్డ ఉన్నాడు. సెన్స్ ఉండాలి నీకు కొంచెం. నువ్వు బయటకు వచ్చి తొందర క్షమాపణ అడుగు ఫస్ట్. ఆడియన్స్ ఎవరు సెలబ్రిటీ ఉన్నారో, సెలబ్రిటీస్ అంటే ఆడియన్స్ ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి మీడియా పరంగా. ఓకేనా? గుర్తు పెట్టుకో. మీరు అందరు క్వశ్చన్లు వెళ్ళివే. నెక్స్ట్ వచ్చేసి అనసూయ గారు ఏమన్నారంటే డ్రెస్సింగ్ నా ఇష్టం అన్నట్టు వేసుకుంటా, నీకే డ్రెస్సింగ్ ఏంటన్నా నీ ఇష్టం అన్నట్టు బట్టలు తిరుగుతారా మనందరం కలిసి? ఏం మాట్లాడతాను అక్క నువ్వు? తిరుగుతారు ప్రొఫెషనల్ బట్టలు అక్క నువ్వు. కొంచెం మంచి బట్టలు అయ్యి తెలుగు సాంప్రదాయం హిందూ సాంప్రదాయం కాపాడు. చిన్న చిన్న బట్టలు సరే కల్చర్ మారుతుంది. ఒకరు బట్టలు ఇస్తాను ఓకే. ఆడియన్స్ కు నువ్వు ఏం చెప్పాలి? లేడీస్ కు ఏం చెప్తావు అక్క? నువ్వు నేర్పేది ఏంది? కల్చర్. పెద్ద సెలబ్రిటీ పాన్ ఇండియా పుష్ప ఒక దానిలో వేసినావంటే మామూలు విషయమా? నువ్వు పేద ప్రజలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, పల్లెటూరు పిల్లలు ఉంటారు, నిన్ను చూసి కరెక్ట్ అవుతుంది కదక్క. కొంచెం చెప్పు, కొంచెం చెప్పాక మంచి బట్టలు ఏమాను, చీరలు కట్టుకోమాను, మంచి జాకెట్లు వేసుకోమాను, మంచి డ్రెస్సులు వేసుకోమాను, అవి చెప్పాలి. కానీ సరే నీ కల్చర్ నీ ఇష్టం అక్క. ఓకే ఫారెన్ వేస్తున్నారు, నువ్వు కూడా ఇక్కడ నడిపిస్తాను. ఇక నీ ఫారెన్ చెల్లెక్కి ఇక్కడ మన తెలుగు సంస్థ మొత్తం కరెక్ట్ చెప్తాను. నిజంగా మాట్లాడాలంటే ఓ సారీ, ఒక మంచి సారీ కట్టి ఎట్లుండాలో అనిష్కి ఎట్లా వేరే అవుతారు ధైర్యంగా రాకేసి దయచేసి. కానీ మాల్కి అట్లాగే వెళ్ళింది కదా, మరి మాల్ ఎట్లా వెళ్ళింది? మాల్కి వెళ్ళింది. మాల్ ఏమన్నది? చెప్పులు మెడకెత్తాలి అంటే అల్లడి జోక్ ఏందంటే కదా, ఆమె కట్టుకునే సీరని ఉరేస్తుందాటిగా ఉరేసుకోవాలి. మరి అంతగా మీరు ఏం చెప్తానా? మీరు మరి చెప్పులు మెడకెత్తాను చెప్పేసుకుని కొడతా అన్నది ఆమె సీరతో మీరు ఉరేసుకోరా మీరు? నేను చెప్తున్నా. మరి మీకు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా. 100% గ్యారంటీ ఇస్తున్నప్పుడు. ఇంకా అన్న ఇంకొకటి ఇప్పుడు అనసూయ మన రష్మిని చూసి నేర్చుకోండి అని చెప్పేసి అంటాను. రష్మిన కవరాజ్ రష్మి ఎందుకోసం పద్ధతిగా డ్రెస్సులు వేస్తుంది, ఒక షో వరకే పద్ధతిగా ఉంటాయి, బయటకు వచ్చేసిన తర్వాత ఆమె నార్మల్ గా ఉంటది అని చెప్పేసి కూడా అన్నారు. మంచి బయటకు వస్తే రష్మి అంత మరి షో అంటే సినిమా పరంగా మరి కొన్ని కాస్ట్యూమ్ ఇస్తారు, అది సాంప్రదాయం అంతే. దాన్ని మనం మార్చలేము. ఇక ప్రజలు కూడా మారారు. నేనేమంటానంటే సెలబ్రిటీలు మనకు ఏం చెప్పాలని ఆడపడికి ఏం చెప్పాలంటే సినిమాలలో డ్రెస్లు వేసినా కూడా బయటకు వచ్చి అదే మీడియా పరంగా వస్తారు కదా, ఇటు ఉండాలని మనకు తెలుగు చెప్పాలి. ఆ సినిమా పరంగా సినిమాకి అంకితము బయటకు వచ్చి ఇటు ఉండాలని చెప్పాలి ప్రజలకు. అది నేను చెప్పేది. ఇంకా ఇక్కడికి వచ్చి మాట్లాడు గట్టిగా గట్టిగా మాట్లాడేది. సారీలోనే కదా సారీలో వచ్చి ఏమంటే చెప్పులు మీద చెప్పేసి కొడతాను కదా మిమ్మల్ని. మీరు ఎందుకు పడ్డారని నేను అంటున్నా. వాళ్ళు ఏం కామెంట్ చేస్తారు? కామెంట్ చేస్తారు. కామెంట్ చేయకుంటారు ప్రజలంకా సీఎం లో పడతారు. నువ్వు ఎట్లా అంటావు? నువ్వు జెంట్స్ అరే మీరు చెప్తాను ఎవరు మగ వ్యక్తులు మిమ్మల్ని దిగుతాను. మీ అవ్వడానికి అవరానాలు నువ్వు అక్కడ మీడియా పరంగా. నేనంటే చెప్పేసి కొడతాను. చెప్పి ఎవరం కొడతావు అబ్బా నువ్వు? ఎవరం కూడా చెప్పండి. ఎవరం కొడతావు అక్క నువ్వు? అనసూయ గారు మా తల్లిదండ్రులు మాకేం కొడతావా? ఇదా నీ పద్ధతి? అనేది అనసూయ గారు ఒక మాల్ ఓపెన్ చేయడానికి వెళ్ళారు. సో అక్కడ
చాలా మంది ఆడియన్స్ వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే కొంచెం ఆకతాయి వాళ్ళు ఏదో వరినట్టున్నారు. సో దానికి ఆమె గట్టిగా రిప్లై ఇచ్చింది, గట్టిగా తిట్టింది. దాని తర్వాత నేను కూడా విన్నాను బ్రదర్, అది చెప్పు తగ్గిద్ది అని చెప్పడము, తిట్టడము, ఇక్కడ మీ ఇంట్లో అమ్మ నాన్న చెల్లి అందరూ లేరా అని చెప్పేసి ఆ విషయంలో చెప్పడము నేను కూడా విన్నాను. యాక్చువల్గా ఆకతాయిలు ఈ అబ్బాయిలు చాలా మంది కొంచెం డ్రింక్ చేసి ఉంటారు, సంథింగ్ చాలా మంది బయట వగైరా వగైరా అనవసర విషయాలు చాలా యాక్టివిటీస్ లో ఉంటారు. ఆ వల్ల మేడం గారు అసలుకి అందంగా ఉంటారు, అనుసూయ మేడం గారు. ఆ వల్ల అబ్బాయిలు కూడా ఇక కొంచెం టెంప్ట్ అయ్యి ఏదో మాట చేరారేమో పాపం కూరగాయలు. కానీ ఆ విషయంలో అట్లా చెప్పడం చాలా వరకు తప్పు. ఇక అక్కడ ఉన్నది కూడా చాలా చిన్నపిల్లలు, మేడం గారి అనుభవం మీద వీళ్ళు చాలా బచ్చపోరగాలు, అట్లా చెప్పడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే నిజంగా తన డ్రెస్సెస్ కూడా కొంచెం వల్గారిటీగా ఉంటాయి కదా, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు సెలబ్రిటీలు ఉన్నప్పుడు చాలా మంది సెలబ్రిటీలు వల్గారిటీ డ్రెస్ తీసుకుంటారు. ఎందుకంటే ఆ విషయం అది వాళ్ళ ఇష్టం బ్రో, మనం కొనిస్తలేం కదా, అది వాళ్ళ ఇష్టం. చూస్తే చూడు, లేకుంటే లేదు. అని చూసి కమెంట్ చేసుకో, వెనకాల కమెంట్ చేసుకో. క్లియర్ ఆమె ముందే పోయి కమెంట్ చేస్తే మరి క్లియర్ కనబడదట్లు వేసుకున్నప్పుడు కమెంట్ చేయడం చూడకు, చూడమని చెప్పేసి వేసుకొస్తారు కదా. చూడమని చేస్తే చూసి నేత్రానందం భయ్యా. మా ఫ్యాన్స్ మా కోసం వేసుకుంటారు. మా లోపలికి పోయినప్పుడు నేను కూడా చూసిన, మేడం మేడం అని చెప్పేసి ఒరినా, మేడం ఐ లవ్ యూ మేడం అని అరిసిన, కానీ పట్టించుకోలేదు. కానీ నన్ను చెప్పు తగ్గిద్దని చెప్పలేదు, అది ప్రేమతో చెప్పిన. వీడైతే వల్గర్ మాట అని ఉంటాడు, అందుకే చెప్పు తగ్గిద్ది అన్నది. సో ఇప్పుడు అనసూయ రష్మిక ఇద్దరు మీకు నచ్చిన వాళ్ళు ఎవరంటారు? నచ్చిన వాళ్ళ భయ్యా అనసూయ మేడం నా దిల్కా దడకను, ఇక రష్మిక మేడం నా క్రష్. రష్మిక అంటే ఆ రష్మి జబర్దస్త్. ఏ ఊకోయ్యా స్వామి, అయితే నాకు అనసూయ మేడమే. నో రష్మి, నువ్వు రష్మిక అన్నావు ఇంతలో కానీ రష్మి గారే, అనసూయ గారే. రష్మి గారు కాదు, అనసూయ గారు. ఆంజనేయ స్వామి గుండెకి వస్తే రాముడు తెలియదు, కానీ ఆ గుండెకి వస్తే మాత్రం పక్క అనసూయ మేడం గారు వస్తారు. ఆ గుండె ఎప్పుడు కొత్త వచ్చినప్పుడు కొత్త మేడం గారి ముందే వస్తాను భయ్యా. ఇక నేను లేదు అట్లా బ్లేడ్లే వద్దు, ఆ ప్రేమతో వస్తాను నేను. ఆ ప్రేమతో తెగిపోద్ది. ఆ మేడం గారు వస్తే మేడం ఇట్లా అని చెప్తే కట్ అయిపోద్ది అంతే. మేడం అంటే అంత అభిమానం, అంత ఇష్టం కాబట్టి మేడం గారి గురించి ఏమైనా చేయగలుగుతాం. ఎందుకు ఆమెకు అంతలా అభిమానం ఏంటి? డ్రెస్సింగ్ ఆమె మాటలా, ఆమె యాక్టింగ్, దేనికోసం అంత అభిమానం? అన్ని ఒక మనిషి నచ్చడం కోసం నీ కన్ను బాగుందా, నీ ముక్కు బాగుందా కాదు, నీలో యాక్టివిటీస్ అన్ని ఉన్నాయా లేదా, నువ్వు క్లియర్ గా ఉన్నావా లేదా, అంతే. ఫేస్ అండ్ ఫేస్ వెనకాల వచ్చి సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత చెప్పలేదు, అక్కడ ఎవడో ఏదో మాట చెప్పిందంటే అక్కడ తాట తీస్తా అని చెప్పింది చూడు, ఆ డేర్నెస్. అట్లా ఎవడైనా వస్తే మా మేడం జోలికి అట్లా నరికేస్తారు. సో మరి అంత అభిమానించిన నువ్వు మరి ఎందుకు స్పందించలేదు? ఇన్ని రోజులు తన మీద ట్రోల్స్ ఎందుకు స్పందించలేదు భయ్యా? స్పందించాను భయ్యా, నేను ఇంట్లో చాలా ఏడ్చాను. కానీ నేను చాలా ఏడ్చాను, కానీ నాకు అవ్వలేదు, వర్కౌట్ అవ్వట్లేదు. నేను మేడం గారికి ఎట్లా అప్రోచ్ అయ్యేది? నేను మేడం అప్రోచ్ అవ్వలేను, మేడం ని కలవలేను. ఆ విషయం ద్వారా మేడం ఇలా చేద్దామని నేను చెప్పలేను. దట్స్ వై నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇక నేను ఉంటారు, చాలా మంది ఉంటారు, తిడతారు. తిట్టిన వాళ్ళు నేనేం చెప్తాను? ఒకటి ముసుకేసి కొట్టినా ఏం చేయాలి? నవ్వకండి భయ్యా మీరు, నిజంగా జోక్ కాదు. ఒకటి ముసుకేసి కొట్టినా లేదు చెప్పలేదు, ఒకటి ముసుకేసి కొట్టినా. ఆ ముసుకేసి కొట్టిన తర్వాత నేను చెప్పాను మేడం జోలికి వెళ్ళకుంటే నేను వెళ్తాను పోయాను. ఎట్లా వెళ్తావు రాక అని చెప్పేసి అని కొట్టినా. వెళ్ళట్లే ఇప్పుడు జగన్ కొడుతూనే ఉంటా. అది కాదు భయ్యా, ఇప్పుడు ముసుగు వేసి ఎందుకు కొట్టినావు అంటున్నా. నేను కనపడదు కదా వాడికి. మరి ఇప్పుడు అనిపిస్తావు కదా ఇంతమంది ముందు చెప్పావు అంటే వాడికి ముసుకేసింది నేనే, కానీ నేను కాదు, అందుకని చెప్తా. మరి ఇంతమంది చూస్తారు, వాడు చూడడు, ముసుకేసినా కదా వాడికి ఏం కనబడదు. ఇప్పుడు ముసుకేసేసినా కదా వాడికి ఏం కనబడదు. దట్స్ వై చూడలేడు ఇప్పుడు వాడు. సో లాస్ట్ మరి అనసూయ గురించి ఒక్కటి చెప్పమంటే ఏం చెప్తారు? ఐ లవ్ యూ మేడం అంతే చెప్తాను. అంటే అభిమానిగా, అంటే వేరే విధంగా ఏం కాదు, ఒక అభిమానిగా ఐ లవ్ యూ మేడం. అంటే వేరే విధంగా అంటే వేరే విధంగా భయ్యా మీరు అలానే కాదు భయ్యా, మీ మీడియా వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఇదే. ఎందుకంటే మీరు ఒకటి చెప్తే అంటారు, ఇంకోటి చెప్తే అంటారు. మీతో వచ్చిన ప్రాబ్లం ఇదే. కానీ మేడం గారికి ఒకటే, నేను ఒక అభిమానించే వ్యక్తిగా, ఒక మేడం గారి ఫ్యాన్ గా, ఒక డై హార్ట్ ఫ్యాన్ గా ఐ లవ్ యూ మేడం. సరే లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు వీడియో అనసూయ గారికి రీచ్ అయింది. రీచ్ అయ్యాక పిలిస్తే ఏ విధంగా ఆనందపడుతుంది? ఒక్కసారి రెక్కల గుర్రం వేసుకొని రాజుపోతారు చూడు, అట్లా నేను రెక్కల గుర్రం లేకపోయినా నా ప్యాషన్ ప్రో బండి వేసుకొని వెళ్ళిపోతా. అదైతే వాస్తవం భయ్యా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో.